నీ మిస్టేక్స్ ఏంటో తెలుసా నీకు? నీ మిస్టేక్స్ ఏంటో చెప్పు. నీ మిస్టేక్స్ చెప్పవే. ఏమిటో చెప్పు, బయటకు చెప్పు నీ మిస్టేక్స్ ఏంటో. ఏంటేంటి మైక్లో చెప్పు. ఇది ఇట్లా అన్నప్పుడు నాకు అవి ఫ్లోలో రావట్లేదు అక్క. ఇది ఐ మూమెంట్స్. అది ఇంకో మిస్టేక్ ఏం చేసావు? పతాకం ఎలా పెట్టావు చెప్పు. మరి ఇలా పెట్టాలి కదా, మరి అది ఇలా ఎందుకు పెట్టావు? ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేస్తే అందరూ అదే మిస్టేక్స్ చూస్తారుగా. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ రిపీట్ చేయకు, ఓకేనా? ఇంకొకసారి చేస్తావా? చెయ్యి. నమస్కారం. ఒక్క మిస్టేక్ చేస్తావు. ఏంటిది? మళ్ళీ పతాకం అలానే పెట్టు. పతాకంలా పెట్టట్లేదు, దాన్ని మాత్రం మిస్టేక్గానే పెడుతున్నాం. ఇలా పెట్టేసుకుంటున్నాం, అది ఇలా రావాలి. నెక్స్ట్ టైం మొత్తం కరెక్షన్స్ ఉండాలి. ఇంకా మిస్టేక్స్ అక్కడక్కడ పాట పాడకుండా వదిలేస్తున్నాం, నవ్వడం లేదు. ఇవి నీ మిస్టేక్స్, ఓకేనా? అండ్ కాళ్ళు అక్కడక్కడ స్టెప్స్ ఫాస్ట్ వేసేస్తున్నాం, ఓకేనా? ఇంకా దీనికి 40 మార్క్స్ వేస్తా అంతే, ఓకేనా? 100కి 40 అంతే. ఇంకా బాగా రావాలి. ఐ మూమెంట్ అన్నిసార్లు వెళ్ళట్లేదు, చెయ్యటి వెళ్తే అటు ఐ మూమెంట్ అన్నిసార్లు వెళ్ళట్లేదు, కొన్నిసార్లు మాత్రమే ఇస్తున్నాం. అలా కాకుండా అన్నిసార్లు ఐ మూమెంట్ ఇవ్వాలి, ఓకేనా? నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ వీడియో తీస్తాను, పోస్ట్ చేస్తాను. ఇప్పుడు పోస్ట్ చేసే వీడియోకి నెక్స్ట్ వీడియోకి డిఫరెన్స్ కనిపించాలి. నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఇంకా బెటర్గా చేయాలి, ఓకేనా? మిస్టేక్స్ అన్నీ గుర్తున్నాయి కదా. పతాకం, హాఫ్ సిట్టింగ్, ఇంకొకసారి లెగ్స్ ఫాస్ట్గా లెగ్ మూమెంట్స్ తాళంతో పాటుగా కాకుండా ఇంకా ముందుగా వెళ్ళిపోతున్నాం. అదొకటి. స్మైల్ ఒకటి కంటిన్యూటీ ఉండాలి, ఐ మూమెంట్స్ ఒకటి కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ బ్యాచ్